రేపు సరదాగా నవ్వుదాం. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే టైప్ మన వాళ్ళు. అదే ఆడవాళ్ళు అయితే ఫినాయిల్ తో పాటు సీసాను కూడా మింగేసే టైపు. అలాంటి ఆడవాళ్ళకి ఫ్రీ బస్ దొరికితే అది ఎలా ఉంటుందో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు నాటి నరేంద్ర అండ్ హిస్ టీమ్. బస్ అమ్మా నన్ను కాదు సార్. ఇక్కడ స్త్రీలకు మాత్రమే రాస్తుంది ఇటువైపు. అంటే ఇది స్త్రీల సీటే కదా. ఇంకా నయం బస్సు గేరేయమంటే నా గేరేష లాగున్నాడు. హలో వదినా, ఎక్కడున్నావు? అవునా, త్వరగా రెడీ అవుతే నేను బస్సు అక్కడ ఆపుతానే. సరేనా? సరే సరే. డ్రైవర్ ఇది ఏంటనుకున్నావు? మా మామది గోచిగుడ్డ. ఏ మనుషులు డ్రైవర్ గారు కొంచెం బస్ ఆపండి. ఎందుకమ్మా? అబ్బా వదిన వస్తా అన్నదండి. ఏం చేస్తుంది? ఇప్పుడండి స్నానం చేస్తుంది. మనం ముందుకెళ్ళేసరికి అయిపోతుంది. మరి బట్టలు కూడా కట్టుకుంటారు కదా, చూసుకుంటూ కూర్చుందమ్మా. వదిన వచ్చారా? నెక్స్ట్ డ్రైవర్ జర బస్ ఆపు. ఆగదమ్మా, స్టాప్ దగ్గర ఆపుతా కదా. ఓ డ్రైవర్ వినవాడతలేదా? వడియాలు ఉన్నాయట, మళ్ళీ ఖరాబ్ వడియాలు. నా కోసం బస్ ఆపారా? ఏ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ టికెట్ అమ్మా. ఆగండి సార్, టికెట్ లేదు 1 గ్రామ్ గోల్డ్ సార్. టికెట్స్ అమ్ముతా గోల్డ్ అమ్ముతాను సార్. నీకు ఇదిలా బాగుంటుంది మేడం. వడ్రానం కింద కూడా బాగుంటుంది. ఏమనుకుంటున్నావు అసలు? 30 రూపాయలు తీసుకొచ్చి 30,000 చీర తెలుసా నాది? లేడీస్ అందరూ బస్సు ప్రపంచాన్ని బస్సులో తీసుకొస్తావా? ఎందుకు 50 రూపాయలకి? 50 అండి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎంత మాత్రం ఫ్రీ బస్ వచ్చిందని అన్ని ఓరకొచ్చాయి. మరి ఎందుకు తీసుకొచ్చావు ఫ్రీ బస్ లోకి? డ్రైవర్ మీద పడడం ఏందమ్మా నువ్వు? కాదు ట్రిప్ అయిపోయింది. బస్సు ఫ్రీ అయితే మాత్రం ముద్దు పెడతారా డ్రైవర్కి?
కూర్చోపు కూర్చో కూర్చోపు. ఏంటి భయ్యా నా పోటీకి వచ్చాయండి? భయ్యా నా పోటీకి వచ్చాయండి? ఏంటి నీ పొందా దానికి కాదు బస్సులో పెళ్లి చూపులు బస్సులో పెళ్లి చూపులు ఏంటి భయ్యా? బస్సులో ఫ్రీ ఉంది కదా అందుకే ఇక్కడ బాగుంటుందని. ఓహో అమ్మాయి జర కప్పుసు బాగున్నట్టుంది, కసి బాగుంది, కళ్ళలో కనిపిస్తుంది అమ్మ. హస్బెండ్ ఇంకా అవ్వలేదు. ఏంటా ఇది బస్సు అనుకున్నదా ఇంకేమన్నా అనుకున్నదా? నువ్వు పోయి ఈ బస్సు ఎక్కించట్టు అని అడుగు తక్కువ. ఇదిగో నీ కూర్చొని బస్సు రాకుండా పడుకో బస్సు ఏం లేదా? నీ కూర్చొని బస్సు రాకుండా పడుకో బస్సు ఏం లేదా? అది కూడా కావాలా మీకు? ఇది ఎక్కువ అంటే అది కావాలంట. అంటే కూర్చొని ఈ ఆడ మధ్య నాకు సాలైపోయింది. ముద్దు పెట్టుకుంటాను డబ్బులు ఇచ్చి కొట్టున్నారు మరి. అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా నువ్వే నేనేమన్నా అందరికి తల్లిచ్చావు. జనమరండి బస్ ఎక్కను బస్సు ముందు ఫ్రీ బస్ అని రాయి లేదంటే వదిలి బస్సు ముందు ఫ్రీ బస్ అని రాయి లేదంటే వదిలి. సూపర్ సూపర్ ఎక్సలెంట్ చాలా బాగా చేశారు. చాలా బాగా వస్తుంది నిజంగా ఫ్రీ బస్ లో ఇలాంటి ఫ్రీ బస్ తర్వాత కానీ వెళ్ళి చేసేసుకో. ఎక్కడ ఉండవు రాకెట్ ఆడ ఉండు. సో చూసారు కదా మీకు ఈ స్కిట్ ఎలా అనిపించిందో తప్పనిసరిగా మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్ తెలియజేయండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీకు అన్ని వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మరికొన్ని స్కిట్స్ చూడడానికి మీకు అవకాశం ఉంటుంది. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ టీం నాటి నరేంద్ర. సో ఈ టీం ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు కూడా మీ ఒపీనియన్ ని చెప్పండి, ఎందుకంటే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉందో చూస్తున్నారు కదా జనాలంతా. ఒపీనియన్ కామెంట్ రూపంలో పెట్టండి.